డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా ఈరోజు రాష్ట్ర కార్యాలయంలో శ్రీ జి కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రులు అంజిరెడ్డి గారు, ఎమ్మెల్సీ గారు తథా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ ఒక సైద్ధాంతిక మాకు దారి చూపెట్టిన వ్యక్తి. అదేవిధంగా జనసంఘ్ స్థాపకుడు శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జయంతి నాడు పార్టీలో పనిచేస్తున్న కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా వారి జీవితాన్ని ఒక స్ఫూర్తిగా తీసుకొని పని చేయాల్సినటువంటి ఒక సంకల్పంతో ఈ కార్యక్రమంలో అందరం కూడా మేము సంకల్పం తీసుకుంటాం ప్రతిసారి కూడా. అతి చిన్న వయసులోనే వారు అనేకమైనటువంటి ఒక అచీవ్మెంట్స్ చేసి జనసంఘ్ స్థాపించి అంతకుముందు వారు మంత్రిగా ఉండి కాశ్మీర్ సమస్యపై వారు ఆ రోజు కాశ్మీర్లో ఇద్దరు ప్రధానమంత్రులు, ఇద్దరు ముఖ్యమంత్రులు, 2 రాజ్యాంగాలు, 2 జెండాలు ఇవి నడవదు అని చెప్పేసి స్పష్టంగా ఆ రోజు నుంచి పోరాడినటువంటి వ్యక్తి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు. మరి శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క మృత్యు కూడా చాలా అనుమానాస్పదంలో జరిగినటువంటి విషయాన్ని అందరికీ తెలుసు మనకు. ఆ ఒక శ్యామాప్రసాద్ ముఖర్జీ జీవితం ఈరోజు మా అందరు కూడా మార్గదర్శనము, మాకు స్ఫూర్తి ఇస్తున్నది. ఆర్టికల్ 370ని వ్యతిరేకించింది ఆ రోజు జనసంఘ్ నుంచి ఈ రోజు కూడా పోరాడి ఆ జనసంఘలో నుంచి మేము వ్యతిరేకించినటువంటి ఆర్టికల్ 370 మోదీ గారు దాన్ని తొలగించడం జరిగింది. అది భారతదేశ ప్రజలు, భారతదేశ ఒక ప్రభుత్వం శ్యామాప్రసాద్ ముఖర్జీ గారికి ఒక నివాళి అది అర్పించినట్టు నేను భావిస్తూ ఉన్నాను. మరి ఈరోజు వారి యొక్క జయంతి సందర్భంగా కార్యకర్తలందరూ కూడా వారి జీవితాన్ని మనము ముందుకు తీసుకుపోయి ఈ దేశం ఒక సమగ్రతని, ఈ పార్టీ యొక్క బలాన్ని మనం పెంచి అదేవిధంగా దేశంలో ఐక్యత్వాన్ని మనము పెంచాల్సిన అవసరం ఉన్నది. ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే దేశం, ఒకే రేషన్, ఒకే దేశం, ఒకే ఎన్నికలు అనేటువంటి ఒక ఏదైతే మన భావాలైతే ఉన్నాయో అది శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి యొక్క జీవితం నుంచే, వారి ఆలోచన నుంచే వచ్చినటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తించి మరి ఈ సందర్భంగా కార్యకర్తలందరినీ కూడా వారిని మనందరం కూడా స్మరించి వారి యొక్క చూపెట్టిన బాటలో నడవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి రాష్ట్ర కార్యాలయంలో మేమందరం కూడా నివాళి అర్పించినాము. ఈ సందర్భంగా కార్యకర్తలందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.